ఎప్పుడు ఏమి జరుగుతుంది అన్నది నీ చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది పూర్తిగా నీ అదుపులోనే ఉంటుంది. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి చూపిస్తే ఏ బంధాలు విడిపోవు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. గౌరవం లేని ఏ బంధము ఎక్కువ కాలం నిలబడదు. చాలామందికి ఇతరులకి నీతులు చెప్పడంలో ఉన్న ఆనందం తమ తప్పులు తెలుసుకోవడంలో, వాటిని సరిచేసుకోవడంలో మాత్రం ఉండదు. ఆశతో నమ్మకంగా ఉండేవాడు ఎప్పుడూ అత్యాశతో అతి నమ్మకంతో ఉండేవాడి కంటే ఆనందంగా ఉంటాడు. మౌనం అంటే నిశ్శబ్దం కాదు, మీతో మీరు మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనతో మనం యుద్ధం చేసుకోవడం. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు ఉన్నా మనిషి తన మనసుతో చేసే యుద్ధమే అన్నిటినీ మించిన మహాసంగ్రామం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకి బరువు. ఇతరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. చేయి చాచి ఎదుటివారిని అడగటం పేదరికం అయితే, ఇచ్చే స్థితిలో ఉన్న ఇచ్చేందుకు మనసు చేయి రాకపోవడం మన పేదరికం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.